తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రోడ్లపైకి చేరింది వరద నీరు. ఇక పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 2 నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో భారీ వర్షం కురిసింది. వినగడప, తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద నీరు కొనసాగుతోంది. కట్టలేరు వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాగులు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ధర్మపురిలోని కాసిటివాడలో వర్షానికి పాత ఇంటి గోడ కూలిపోయింది. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హనుమాన్వాడలోని అయ్యప్ప టెంపుల్ రోడ్లో డ్రైనేజీ పొంగడంతో రోడ్లు చెరువును తలపిస్తున్నాయి. దీంతో భక్తులు, వాహనదారులు, ఆలయం ముందు ఉన్న చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంట్లో పడ్డారు. దీంట్లో పాపం ఆయన లైన్ భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా అల్లంపల్లిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అల్లంపల్లి నుంచి మంగల్ సింగ్ తండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. అప్రమత్తమైన అధికారులు 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సింగూరు డ్యాం గేట్లను ఎత్తడంతో దిగువన ఉన్న మంజీరా నది తీర పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.